హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద జావా సిరీస్. ఈ రోజు మనం కొన్ని బేసిక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కి సంబంధించిన కాన్సెప్ట్స్ చూద్దాం. లైక్ ప్రోగ్రామింగ్ అంటే ఏంటి, లాంగ్వేజ్ అంటే ఏంటి, జావా వాట్ ఈస్ జావా అండ్ జావా ఎందుకు వాడాలి. ప్రోగ్రామింగ్ అంటే సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. మనం కొన్ని ఒక సిస్టమ్ తో ఒక వర్క్ చేపియాలి, ఒక టాస్క్ పర్ఫామ్ చేపియాలి అంటే మనం కొన్ని సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి ప్రొవైడ్ చేయాలి. ఆ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ నే మనం ఐదర్ కోడ్ ఆర్ ప్రోగ్రామ్ లాగా ఇస్తాం. దాన్నే సెట్ ప్రోగ్రామ్ ఆర్ కోడ్ అని అంటాం. ఇక్కడ ఒక డిసడ్వాంటేజ్ ఉంటుంది. ఏంటి అంటే సిస్టమ్ అనేది మన లాంగ్వేజ్ అర్థం చేసుకోలేదు. ఇప్పుడు అసలు లాంగ్వేజ్ అంటే ఏంటంటే ఒక పర్సన్ ఇంకొక పర్సన్ తో ఇంటరాక్ట్ అవ్వాలంటే ఒక లాంగ్వేజ్ కావాలి, లైక్ ఇంగ్లీష్ కానీ ఏదైనా లాంగ్వేజ్. కానీ మనం కానీ సిస్టమ్ కి ఓన్లీ బైనరీ లాంగ్వేజ్ మాత్రమే అర్థమవుతుంది. ఆ బైనరీ లాంగ్వేజ్ అనేది వన్స్ అండ్ జీరోస్ లో మాత్రమే ఉండిద్ది. మనకి ఆ బైనరీ లాంగ్వేజ్ అనేది అర్థం కాదు, ఎందుకంటే అది వన్స్ అండ్ జీరోస్ ని మనం గుర్తు పెట్టుకోలేం కాబట్టి. అండ్ సిస్టమ్ కి ఇంగ్లీష్ లైక్ లాంగ్వేజెస్ అర్థం కాదు. సో ఈ రెండింటికి మీడియం గా వర్క్ చేయడం కోసం ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అనేది వర్క్ చేస్తాయి. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏం చేస్తుందంటే మనం ఇచ్చే సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ని యాజ్ ఏ ఇంగ్లీష్ లాగా ఇస్తాం. ఆ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ని ఆ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ని బైనరీ కోడ్ లోకి కన్వర్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 10+20 ఇలా ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే ఈ ఈ టాస్క్ సిస్టమ్ పర్ఫామ్ చేయాలి అంటే మనం ఒక సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ లాగా ఇస్తాం. ఆ ఇన్స్ట్రక్షన్ ని బైనరీ కోడ్ లోకి కన్వర్ట్ చేయడానికి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది ఉపయోగపడుతుంది. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ దాన్ని బైనరీ కోడ్ లోకి ఆర్ మిషన్ కోడ్ అంటే సిస్టమ్ కి అర్థమయ్యే లాంగ్వేజ్ మిషన్ కోడ్ అంటాం. ఆ మిషన్ కోడ్ లోకి కన్వర్ట్ చేయాలి అంటే ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఐదర్ మనం మనం రాసే ఆ సోర్స్ కోడ్ ని కంపైల్ కంపైల్ కానీ చేయాలి, లేకపోతే ఇంటర్ప్రెట్ కానీ చేయాలి. ఇప్పుడు మనం కంపైలింగ్ అంటే ఏంటో చూద్దాం. కంపైలింగ్ అంటే మనం ఇచ్చే సోర్స్ కోడ్ మొత్తాన్ని, అంటే సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ మొత్తాన్ని ఎట్ ఏ టైం ఒకేసారి మొత్తాన్ని కంపైల్ చేసి దాన్ని బైనరీ కోడ్ లో కన్వర్ట్ చేస్తుంది. సో మనకి ఏంటంటే ఇక్కడ ఒకటి అడ్వాంటేజ్ ఏంటంటే మనకి టైం అనేది తగ్గుతుంది. సో ఎందుకంటే అది ప్రతి స్టెప్ ని చూసుకోకుండా మొత్తం కోడ్ ని ఒకేసారి ఎగ్జిక్యూట్ చేస్తుంది. అండ్ దాంతో పాటు మనకు ఒక డిసడ్వాంటేజ్ కూడా ఉంటుంది. ఏంటి అంటే మనకు ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే అది ఎర్రర్స్ అనేవి ఫస్ట్ లోనే చూపించదు, మొత్తం కోడ్ ఎగ్జిక్యూషన్ అయిపోయిన తర్వాత మాత్రమే చూపిస్తాయి. నెక్స్ట్ కమింగ్ టు ద ఇంటర్ప్రిటర్. ఇంటర్ప్రిటర్ ఏం చేస్తుందంటే మనం ఇచ్చిన కోడ్ మొత్తాన్ని లైన్ బై లైన్ కోడ్ ని లైన్ బై లైన్ గా ఒక్కొక్క లైన్ గా ఇంటర్ప్రిట్ అనేది చేస్తుంది, అంటే కంపైల్ చేస్తుంది. సో దట్ ఏంటంటే మనకి ఇక్కడ అడ్వాంటేజ్, ఎప్పుడైతే ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ లైన్ లో ఏదైనా ఎర్రర్ ఉందనుకో మన కోడ్ లో, అది వెంటనే చూపించేస్తుంది ఎర్రర్ ని. ఇది ఒక అడ్వాంటేజ్. అండ్ డిసడ్వాంటేజ్ వచ్చేటప్పటికి ఇది మొత్తం చాలా టైం పడుతుంది, ఎందుకంటే ప్రతి లైన్ ని మనం అది ఎగ్జిక్యూట్ చేయాలి కాబట్టి. ఇప్పుడు మనం జావా అంటే ఏంటో చూద్దాం. జావా అనేది ఒక ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అది మనం ఇచ్చే డేటాని ప్రోగ్రామ్ లో మనం ఇచ్చే డేటా మొత్తాన్ని ఒక ఆబ్జెక్ట్ లాగా స్టోర్ చేసుకుంటుంది. ఎందుకంటే రీయూజబిలిటీ పెరగడం కోసం మనకి కొన్ని ప్రొసీజరల్ లాంగ్వేజెస్ అనేవి ఉంటాయి. లైక్ సిఐ ఉండొచ్చు. అది ఏం చేస్తుంది అంటే మొత్తం ప్రొసీజర్ లాగా స్టోర్ చేసుకుంటుంది. లైక్ ఇప్పుడు మనకి ఒక ఫంక్షన్స్ ఉంటే అది ఒక ఫంక్షన్ అనేది ఇంకో ఫంక్షన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఆ డిపెండెన్సీస్ తగ్గించడం కోసం మనం జావా వాడచ్చు. మనం ఇందాక కంపైలింగ్ అండ్ ఇంటర్ప్రెటింగ్ చూసాం. అనేది బోత్ కంపైల్ చేస్తుంది, ఇంటర్ప్రెట్ కూడా చేస్తుంది. అది జావా అనేది ఫస్ట్ మనం ఇచ్చిన సోర్స్ కోడ్ ని కంపైల్ చేశాక బైట్ కోడ్ అనేది ఒకటి జనరేట్ అవుతుంది. బైట్ కోడ్ అనేది సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. అది యూజర్ కి కానీ ప్రోగ్రామర్ కి కానీ అర్థం కాదు, అది ఓన్లీ జేవిఎం కే అర్థం అవుతుంది. జేవిఎం అనేది ఒక పార్ట్ జావాలో. జేవిఎం ఏం చేస్తుందంటే బైట్ కోడ్ ని మిషన్ కోడ్ లోకి కన్వర్ట్ చేస్తుంది. మనం కంపైల్ అండ్ ఇంటర్ప్రెట్ చేయడానికి, కంపైల్ అండ్ రన్ చేయడానికి జావా కోడ్ ని 2 కమాండ్స్ అనేవి ఉంటాయి, విచ్ ఇస్ జావా
సి కమాండ్ అండ్ జావా కమాండ్. ఫస్ట్ జావా సి కమాండ్ చూద్దాం. ద సింటాక్స్ జావా సి కమాండ్ ఏంటంటే జావా సి స్పేస్ ఫైల్ నేమ్. ఇది జావా సోర్స్ కోడ్ ని కంపైల్ చేయడానికి ఉపయోగపడింది. మనం ఎప్పుడైతే జావా సి కమాండ్ వాడతామో జేవిఎం అనేది మనం ఇచ్చే సోర్స్ కోడ్ ని తీసుకొని ఇన్పుట్ లాగా బయట ఒక డాట్ క్లాస్ ఫైల్ ని జనరేట్ చేస్తుంది. ఆ డాట్ క్లాస్ ఫైల్లో మనకి బైట్ కోడ్ అనేది ఉంటుంది. ఆ బైట్ కోడ్ అనేది మనకు అర్థం కాదు, అది ఓన్లీ మిషన్ కి మాత్రమే అర్థం అవుతుంది. సో తర్వాత ఇంకో నెక్స్ట్ కమాండ్ ఏంటంటే జావా కమాండ్. సింటాక్స్ ఏంటంటే జావా స్పేస్ క్లాస్ నేమ్. మనం ఎప్పుడైతే ఈ కమాండ్ వాడతామో మనం అది జేవిఎం జనరేట్ చేసిన డాట్ క్లాస్ ఫైల్ ని తీసుకొని జేవిఎం అనేది డాట్ క్లాస్ ఫైల్ ని ఇన్పుట్ లాగా తీసుకొని మిషన్ అండర్స్టాండబుల్ మిషన్ కోడ్ లోకి మారుస్తుంది. ఈ మిషన్ కోడ్ అనేది సిస్టమ్ కి అర్థమవుతుంది. సో దట్ మనకి ఏదైతే టాస్క్ పర్ఫామ్ చేయాలో సిస్టమ్ అది పర్ఫామ్ చేస్తుంది ఈ మిషన్ కోడ్ ని ఉపయోగించి. దట్స్ ఇట్ అబౌట్ ద టుడేస్ క్లాస్. థ్యాంక్ యూ.